తెలుసా? కాపులంటే ఓన్లీ కాపుల చుట్టూరు రింగు తిప్పుతున్నాడు. కాపులంటే పందెం కోడి పుంజు పౌరస్వం ఎంత, కాపుల పౌరస్వం అంతా. అది పట్టుకెళ్ళి ఒక కొమ్మోడు కాళ్ళకాడ తాకడ పెట్టేశాడు పవన్ కళ్యాణ్. కొమ్మోడు అంటే ఎవరో చంద్రబాబు నాయుడు కాళ్ళకాడ ప్యాకేజీకి తాకడ పెట్టాడు. ఇప్పుడు కన్నా జనసేన కార్యకర్తలందరూ కూడా ఒకటే గ్రహించుకోండి, కాపులందరినీ తీసుకెళ్ళి మీ పౌరసాన్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళకాడ తాకడ పెట్టాడు. కాబట్టి మీకు నిజంగా పౌరసం ఉంటే ఎవరు కూడా జనసేన కూడా తిరుగుతుంది కానీ పవన్ కళ్యాణ్ కూడా తిరగకుండా ఎవరు కూడా ఒక ఓటు కూడా వేయకుండా వాడగొట్టండి. అది పౌరసం చెప్తున్నాను. ఇంకో రెండో విషయం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ సీట్ ఇస్తే నెగ్గనిస్తారనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు నెగ్గనివ్వడు. తెలుగుదేశం కార్యకర్తలతో పెట్టి తెలుగుదేశం కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచున్నా సరే వాడగొట్టేస్తాడు. వంగవీటి రంగాను చంపినోళ్లతోటి చేయి గలిపి మనకు ఇప్పుడు సంధి ఏంటిరో? పాము పడగ నీడలోన పక్షిలాగా ఒదిగిపోయే రాజకీయ అడుగులకు లక్ష్యమేందిరో? నమ్ముకున్న కాపులను నట్టేట ముంచేసి 5-10 సీట్లకు అంగలార్చుతున్నాడు మన కోతలరాయుడు, మన కోతలరాయుడు. ప్రశ్నిస్తానంటూనే ప్రగల్భాలు పలుకుతూ పరుల పల్లకి మోస్తూ మొదటి నుంచి జనసేన ముగ్గు చూపుతుంటేను ఆ డొల్లతను గమనించే తెలుగుదేశం ఇప్పుడు దాన్ని బుగ్గగిల్లుతుంటేను. ఇంత బతుకు బతికి ఇంటెనక చచ్చినట్టు చంద్రబాబు చేతికే ఇవ్వాల మన జుట్టు. సిగ్గు ఎగ్గు లేకున్న జనసేన నేతకు చీమనెత్తరుందిలే ఈ కాపు జాతికి. వంగవీటి రంగాను చంపినోళ్లతోటి చేయి గలిపి మనకు ఇప్పుడు సంధి ఏంటిరో? పాము పడగ నీడలోన పక్షిలాగా ఒదిగిపోయే రాజకీయ అడుగులకు లక్ష్యమేందిరో? నమ్ముకున్న కాపులను నట్టేట ముంచేసి 5-10 సీట్లకు అంగలార్చుతున్నాడు మన కోతలరాయుడు, మన కోతలరాయుడు. ప్రశ్నిస్తానంటూనే ప్రగల్భాలు పలుకుతూ పరుల పల్లకి మోస్తూ మొదటి నుంచి జనసేన ముగ్గు చూపుతుంటేను ఆ డొల్లతను గమనించే తెలుగుదేశం ఇప్పుడు దాన్ని బుగ్గగిల్లుతుంటేను. ఇంత బతుకు బతికి ఇంటెనక చచ్చినట్టు చంద్రబాబు చేతికే ఇవ్వాల మన జుట్టు. సిగ్గు ఎగ్గు లేకున్న జనసేన నేతకు చీమనెత్తరుందిలే ఈ కాపు జాతికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.